నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్థానిక షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. మే 22వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. తొలుత లక్ష హనుమాన్ చాలీసా పారాయణ పత్రికలకు ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖానస ఆగమ పండితులు నాగమారుతి బృందం విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ పండిత ఆశీర్వచనం కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల పూర్ణాహుతి సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధనలో సుమారు 1500 మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు చాలీసా పారాయణలో పాల్గొనడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అర్చకులు కిరణ్ కుమార్, సురేష్, గ్రూప్ 2 దేవాలయాల కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్, కౌన్సిలర్లు పి త్రిమూర్తి, దేశు యుగంధర్, గొడవత్తి హరేరామ్, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, బచ్చు లీలాప్రసాదరావు, మాజేటి వెంకటేష్, శంఖ శివప్రసాద్, మద్దు హరీష్, వెంకట మణిసాయి, బిట్రా రఘు, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేచేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమ జయంతి ఉత్సవములు మరియు 17వ లక్ష హనుమాన్ చాలీసా ఉత్సవ కార్యక్రమాలు 9 రోజుల నుంచి జరుగుతూ ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి అవుతున్నవి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున మరియు ఈ స్వామివారి కృప కలగాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా దిగ్విజయం చేసినందుకు భజన సంకీర్తన సంఘం వారికి మరియు వంశపారంపర్య అర్చకుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంతో ప్రాచీనత కలిగిన దేవాలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 11 రోజులుగా స్వామివారి వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పూజలతో పాటు లక్ష హనుమాన్ చాలీసా పారాయణ పత్రికలకు పూజాది కార్యక్రమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఊంజల సేవతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి గారు, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, ఆలయ వంశపారంపర్య అర్చకుల యొక్క ప్రోత్సాహంతో గత 17 సంవత్సరాలుగా సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క లక్ష హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. 9 రోజుల్లో 1,23,000 పైచులకు పారాయణ చేయడం జరిగింది. ఆ యొక్క పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 ఆదివారం నుండి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ పునః ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. పట్టణ 3వ వార్డు నందు జాతీయ ఉత్పత్తి ప్రజా పంపిణీ పథకంలో భాగంగా షాప్ నెంబర్ 17లో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇచ్చు రేషన్ పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రజక సాధికారిక డైరెక్టర్ మునిపల్లి దుర్గాప్రసాద్, 3వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లూరు చంద్రశేఖర్, ఆదం షఫీ, కొడాలి సుబ్రహ్మణ్యం, కాకుమాను అంకమరావు, కొచ్చర్ల గోపి, పాణ్యం వెంకటేశ్వర్లు, సచివాలయం వీఆర్ఓ షేక్ ఆషా పర్వీన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ వార్డులో ప్రజా పంపిణీ చౌక ధరల డిపో నందు పేదలకు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఇంటింటికి రేషన్ అనే విధానాన్ని అవలంబిస్తున్నానని చెప్పి ఎవరైతే పేదలు బియ్యం తీసుకోవడానికి ఏ రోజుకు ఆ రోజు పనికి వెళ్ళే వాళ్ళకి కూడా ఆ రేషన్ బియ్యం తీసుకోవడానికి ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియక వాళ్ళ కూలిని పోగొట్టుకొని ఎంతో ఇబ్బందులు పడ్డారు. అది గ్రహించిన ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో పాత విధానం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చౌక ధరల వద్దే ప్రజా పంపిణీ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున బిగిన్ చేయడం జరిగింది. పట్టణ 7వ వార్డులో జరిగిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ హాజరై సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంచి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 7వ వార్డు నాయకులు చదలవాడ వేణు, చిరంజీవులు, బాలాజీ, లక్ష్మీపతి, వీరాస్వామి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాగే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి రేషన్ బియ్యాన్ని ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, అలాగే అవినీతి రహితంగా ఉండాలి. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అవినీతి రహిత నిత్యావసర సరుకుల పంపిణీ కాబట్టి దీని ద్వారా అవినీతి చాలా మటుకి రద్దవుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఈ రోజు నుంచి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తారు. అలాగే సమయం వచ్చి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 దాకా ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మా నాయకులు తెనాలి మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఇవన్నీ చాలా తీవ్రంగా ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇక్కడ ఇదివరకు ఏదైతే గత కొన్ని సంవత్సరాలు జరుగుతున్న షాపులు, రేషన్ షాపులు ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తున్నట్టు మహిళలు ఉదయం 8 గంటలకు వచ్చేసి సరుకులు చక్కగా తీసుకుని వెళ్తున్నారు. అది ఎంత ఆనందకరమైన విషయం అంటే ఇప్పుడు కొన్ని ఇక్కడ ఈ రేషన్ మీద సరుకులనే కొంచెం వర్కర్స్, కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని టైంకి రాలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడి చాలా అసలు వెళ్ళట్ల జనాలు ఇంటింటికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. అది ఎవరికి అందుబాటులో లేదు. గత 5 ఏళ్ళ ప్రభుత్వం నుంచి ఎవరికి ఇంటింటికి రేషన్ అందలేదు. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి చాలా అద్భుతమైన కార్యక్రమం నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతోంది. ఉదయం చూసినట్టు మొత్తం జనాలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు ఇప్పటివరకు జనాలు. ఈ కార్యక్రమం తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించడం కోరుతున్నాం. అదేవిధంగా పట్టణ మార్చిపేట 2 గేట్ల మధ్య రేషన్ షాప్ నందు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని, ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు సరుకులు పొందవచ్చునని రేషన్ డీలర్ తోకా శ్రీదేవి తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు నిర్ణీత సమయంలో రేషన్ అనేది అందించడం అనేది పూర్తిగా శుభదాయకము. మీరు చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానము ఎప్పుడు బళ్ళు వస్తాయో తెలీదు. ఇక్కడ కూలీ నాలి చేసుకునే ప్రజానికం అందరూ కూడా వారు చేసుకునే దైనందిక దినసరి జీవితాలలో వారు సరిగ్గా రేషన్ పొందని విధానం అనేది మీ అందరూ కూడా చూశారండి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క పూర్తి ఆలోచన విధానంతో ఒక నిర్ణీత సమయంలో ప్రజలకు ఈ రేషన్ విధానం చేరువయ్యే విధంగా, అదేవిధంగా ఎవరైతే రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడే పూర్తిగా వయోవృద్ధులు ఉన్నారో వారికి, దివ్యాంగులు కూడా నేరుగా వారి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. మన రాష్ట్ర మంత్రివర్యులు మనోహర్ గారు మరలా తిరిగి డిపో నుంచే బియ్యం ఇవ్వాలి, ప్రతి ఒక్క మనిషికి అందాలి, అందుబాటులో ఉంచాలి అనే ఉద్దేశంతో మొన్నటి రోజున ఆయనే ఈ చౌక డిపోలను ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వార్డులో కూడా ఈ చౌక డిపోలు ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్క పౌరుడు, వృద్ధులు కానీ ఆయన ఒకటే చెప్పారు. ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, మీకు ఇప్పుడు ఆ మిషన్లో పడలేదు అనేది మీరు ఆపద్దు, వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇచ్చేసి ఫోటో తీసుకోండి, తర్వాత మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి, ఖచ్చితంగా ఎవరిని ఆపద్దు, ప్రతి ఒక్కరిని కూడా మాకు ఇది రాలేదు, మీకు తంబు పడలేదు అని ఏ ఒక్కరిని కూడా మహిళను కానీ ఎవరినైనా సరే ఆపద్దు, ఆపకుండా వారిని ముందు మీరు బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ ఇచ్చి పంపించి వేసి తర్వాత దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి మన మంత్రి గారు. ఆయనకి నిజంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ 24వ వార్డులో రేషన్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. మార్నింగ్ 8 నుంచి 12 గంటల వరకు, ఈవినింగ్ 4 నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని శ్యామ గారు చెప్పారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఘనంగా రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సివిల్ సప్లైస్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ చొప్పన ప్రీతిలు పాల్గొని కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం పట్ల
కార్డుదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దుకాణదారుడు ఆకిరెడ్డి రామారావు, నారాయణ, షేక్ ఆజీష్, జనసేన మండల కార్యదర్శి నాగమణి, కొలగలూరు నాగేశ్వరరావు, విఆర్ఓ నాగరాజు, గుంటూరు కృష్ణమోహన్, నల్లిబోయిన నాగేశ్వరరావు, సుద్దపల్లి కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి ప్రజల సౌకర్యార్థం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇంకా అందుబాటులోకి ఏ సేవలు తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో భాగంగానే ఒక సర్వే నిర్వహించడం, ఆ సర్వే ద్వారా ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు ఈ డీలర్లు వద్దే పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో చూసాము, ఎక్కడైనా సరే బళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే బెనిఫిషరీ ఉంటే కనుక సరే, లేదంటే మళ్ళీ రెండోసారి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఐవీఆర్ సర్వేలో ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మెయిన్ బాబు గారు కాబట్టి ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏంటంటే ₹2 పేదలకు కడుపు నిండా బియ్యం పెడదాం అనేది ఆ రోజు అన్నగారు తీసుకున్న నిర్ణయం. అదే నిర్ణయాన్ని ఇప్పుడు కూడా బాబు గారు ఇంకా అన్న క్యాంటీన్ల ద్వారా కానివ్వండి, లేదంటే ఇప్పుడు మళ్ళీ తీసుకున్న చర్యలు కానివ్వండి చూస్తూనే ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏంటంటే బాబు గారు ప్రత్యేకంగా ఏంటంటే మహిళా అభ్యుదయం ఎక్కువగా ఇదేవాలనేదే, మహిళల్ని ఇంకా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రజలందరూ ఇది చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మీకు తెలుసు, డ్వాక్రా సంఘాలు స్థాపించడం కానీ, ఆ సంఘాల ద్వారా 10 మందిని కలయిక చేయటం కానీ, అట్లాగే అన్నగారు ఆ రోజు 33% మహిళలకు రిజర్వేషన్ అనేది కల్పించడం కూడా అది మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు. ఈ మహిళలందరూ కూడా జాగ్రత్తగా దీన్ని బాబు గారిని దృష్టిలో పెట్టుకుని గుర్తుపెట్టుకుని మరి ఇట్లాంటి కార్యక్రమాలు మీకోసం మీ కుటుంబాల కోసం తీసుకొచ్చే సేవా కార్యక్రమాలు, అట్లాగే అభివృద్ధి, అట్లాగే ప్రధానంగా తీసుకుంటే డెవలప్మెంట్ అనేది, ఇవన్నీ కూడా సంక్షేమం అభివృద్ధి తోడుగా చేసుకుంటా బాబు గారు తీసుకున్న నిర్ణయాలకి మనం అందరం కూడా కట్టుబడి అదే నిర్ణయంతో రేపు పొద్దున మనం గవర్నమెంట్తో సహాయ సహకారాలు అందించుకోవాలని కోరుకుంటూ, మరి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి నిదర్శనమే మరి రేషన్ బల్ల పంపిణీ. దాని ద్వారా ఇంటింటికి అంటున్నారు కానీ అది సక్రమంగా ఎక్కడా కూడా జరగలేదు. యథావిధిగా మళ్ళీ రేషన్ షాపుల దగ్గరికే ప్రజలు వచ్చి వినియోగించుకోవాలని కోరుతున్నాము. అట్లానే ఎవరైతే వృద్ధులు లేవలేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి మరి ఇంటి వద్దకు వాళ్ళకి రేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళకి పంపిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ విధానాన్ని అమలుపరచాలని, లోగడ గవర్నమెంట్లో అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఇంటి దగ్గరికి రేషన్ కార్డులు ఇవ్వటం, అట్లాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి లేగలేని వాళ్ళకి ఇళ్ళకి సప్లై చేయటం, ఈ విధానాన్ని కొత్తగా ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నారు గవర్నమెంటు. దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ రేషన్ డీలర్స్ రామారావు షాపు కొలకలూరులో నుంచి ఈ కార్యక్రమాన్ని మన సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయిన కేశన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పంపిణీ విధానాన్ని చేయడం జరుగుతుంది. చిన్న కారణాలతో పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ అన్నారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఘటనపై పోలీసులకు వ్యతిరేకంగా అనేక ఆరోపణలు వస్తున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. అందులో వక్ఫ్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఒక వర్గం వచ్చి గొడవ చేస్తారనే ఒక ఆలోచన మాకు రాబట్టి డిఎస్పీ గౌరవనీయులు తెనాలి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 గంటల ముందు సార్ ఇలా ఉంది సిచ్యువేషన్, మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే ఆయన వెమ్మటే స్పందించి ఆ తాలూకా సిఐ గారు నాయక్ గారిని అలాగే ఆయన స్టాఫ్ని 2 సిఐ గారు నాయక్ గారిని పంపించి ఆయన స్టాఫ్ని పంపించి అక్కడ ఏ విధమైనటువంటి గొడవలు కాకుండా చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ అందరికీ భద్రత కల్పించినందుకు గౌరవ డిఎస్పీ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రజలందరూ గమనించాలని చిన్న సంఘటనలను బూచిగా చూపించి మనల్ని రక్షిస్తున్న పోలీసుల మీద మరీ ఎక్కువ ప్రెజర్ కూడా తీసుకురావడం మంచిది కాదని తెలియజేస్తూ, వారికి కుటుంబాలు ఉంటాయి, వారు కూడా నేరస్తులను పట్టుకునే సందర్భంలో కష్ట నష్టాలు పడతా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రౌడీ మూకలకు వత్తాసు పలుకుతూ పోలీసులను తప్పు పట్టడం ఎంతవరకు సమంజసమని పౌర సంఘాల నేతలు అన్నారు.
ఆదివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రౌడీలకు గూండాలకు ఈ విధంగా మద్దతు ఇవ్వటం అంటే సమాజంలో రౌడీయిజాన్ని గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లే అన్నారు. కులాలు మతాలు పార్టీలు అంటూ చూడాల్సిన తరుణం కాదు. ఇది సంఘ విద్రోహ శక్తులను అణిచివేసి సామాన్య ప్రజల శాంతి భద్రతలను కాపాడాల్సిన సమయం అన్నారు. కుటుంబంలో తల్లిదండ్రుల భయం, సమాజంలో పోలీసు భయం లేకపోతే పిల్లలు చెడు నడతకు అలవాటు పడే అవకాశం ఉంటుందని అన్నారు. ముగ్గురు రౌడీ షీటర్ని పోలీసు వారు రోడ్డు మీద కొట్టారు. అది మంచి చెడు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. తెనాల్లో మతాలు కులాలు గొడవలు లేవు. అక్కడ జరుగుతున్నది పోలీసు వారు రోడ్డు మీద వాళ్ళని కొట్టారు. అది మంచి చెడు అనే దాని గురించి మేము మాట్లాడతలేదు. తెనాలి చాలా ప్రశాంతంగా ఉంది. ఒక ముగ్గురు రౌడీ షీటర్లను కొట్టారు. దీనికి జరుగుతున్న విషయం ఏంటి? పోలీసులకి రౌడీ షీటర్లకి మధ్య జరుగుతుంది. దానికి ఈ కులాలు మతాలను తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్న తెనాల్ని చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. దీనివల్ల తెనాల్లో చాలా అలజడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే, తెనాలి పౌరులుగా మనందరం ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది మనకి సంబంధం లేదు. మనం పోలీసు వారు మంచి చేశారా చెడు చేశారా, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మనకి సంబంధం లేదు. కానీ ఇక్కడ గంజాయి అమ్మటం అనేది మంచి పద్ధతి కాదు. జరిగిన 1 month బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, గంజాయి సేవించి ఒక కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళని అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐ గారు రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ విధంగా ఎందుకు చేశారు? అంతకుముందు ఎప్పుడు ఎందుకు జరగలేదు? మొన్న ఒక్కసారి ఎందుకు జరిగింది? జనాల్లో ఈ విధంగా చేస్తే కనుక ఈ విధంగా జరుగుతాయి, ఈ విధంగా మేము శిక్షిస్తాము అనేది తెలియజేయటం కోసం అని చెప్పని పోలీసు వాళ్ళు ఆ విధంగా చూపించారు. వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు ఏమన్నా ఆషామాషి వాళ్ళు కాదు, సామాన్య జనం కాదు. ఒకళ్ళ మీద 21 కేసులు, ఒకళ్ళ మీద 18 కేసులు, ఒకళ్ళ మీద 11 కేసులు ఆ విధంగా ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల ఇవాళ అందరికీ తెలిసింది, ఓహో ఈ విధంగా కనుక మనం ఏదైనా తప్పులు చేస్తే పోలీసు వాళ్ళకి ఈ విధంగా శిక్షించేంత హక్కులు ఉంటాయి అనే విషయం మనకి ఈ రోజున తెలిసింది. రేపొద్దున ఇంకెవరన్నా కుర్రకారు ఎవరన్నా చేయాలంటే కనుక ఆ విధంగా భయపడి వణుకుతారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.